చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా ఖండించారు. 5 ఏళ్ల పాలనలో ఏనాడు జాబ్ క్యాలెండర్ మొహం చూపని జగన్ ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్పై మాట్లాడటం హాస్యాస్పదమని మండిపడ్డారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని పార్థసారథి స్పష్టం చేశారు. చంద్రబాబు చొరవతో అగ్రగామి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతుంటే అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. గతంలో నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడానికి గల కారణాలను వివరిస్తూనే ఈ 20 నెలల కూటమి పాలనలో 40,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని గణాంకాలతో సహా వివరించారు. వచ్చే 3 ఏళ్లలో మరో 1,00,000 ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పార్థసారథి ప్రకటించారు. ప్రతి ఏటా ఉగాది పండుగనాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము పడుతున్న శ్రమను చూడలేక కేవలం రాజకీయ ఉనికి కోసమే జగన్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల నమ్మకం, విశ్వాసమే పెట్టుబడిగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రజలందరూ ప్రభుత్వానికి అండగా నిలవాలని పార్థసారథి పిలుపునిచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పన ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పాం. ప్రజలు ఆలోచించాల్సింది ఏమిటంటే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఒకటి గమనించాలి. పోయిన సంవత్సరం 30,000 ఇచ్చాం, ఈ సంవత్సరం 10,000 90 మందికి ఎంతమందికి ఇచ్చాం. వచ్చే సంవత్సరం ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతా ఉన్నాం. అంటే 5 సంవత్సరాల్లో కూడా మ్యాక్సిమం 1,00,000 ఉద్యోగాలు ఇవ్వచ్చు. సరిపోతాయి 1,00,000 ఉద్యోగాలు? ప్రభుత్వం రంగంలో ఎంతకంటే ఎక్కువ ఇవ్వగలమా? ఇవ్వలేం కదా. ఇవ్వడానికి సాధ్యం కాదు కదా, ఆర్థిక పరిమితులు కానివ్వండి, లేకపోతే రకరకాల కారణాలతో. సో ప్రైవేట్ రంగం కావాలి. సో దాంట్లోనే ఈరోజు ఈ ప్రభుత్వం దిగ్విజయం అయిందని చెప్పేసి కూడా నేను చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాను. అసలు జనవరిలో ప్రకటించాల్సింది ఉగాదిలో ప్రకటిస్తే ఆయన నెత్తి మీద పిడుగులు పడిపోయినట్టు ఎందుకు బాధపడుతుందో అర్థం కావట్లేదు. మేము పోయిన సంవత్సరం ప్రకటించాం, ఈ సంవత్సరం 1 నెల అటు ఇటుగా ప్రకటించాం, వచ్చే సంవత్సరం నుంచి ప్రతి ఉగాదికి ప్రకటిస్తామని చెప్పేసి కూడా చెప్పాం. మీరు అసలు ప్రకటించలేదు కదా, మీరు ఏ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలే. నిరుద్యోగ యువకులకి లేని బెంగ ఆయనకు అవసరం లేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నెక్స్ట్ ఇంకోటి నిరుద్యోగ భృతి. ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నాం. ఇప్పటికే 6,85,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లెక్కలతో సహా చెప్పాం. దాదాపు ఒక 40,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో, 40,000-50,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో, ఎంఎస్ఎంఈల ద్వారా 2,85,000 పర్యాటక రంగంలో చేశాం. ఇవన్నీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ఉద్యోగాలు ఇప్పించలేనప్పుడు మీరు చెప్పండి. ఇప్పటికి 20 నెలల్లోనే 6,85,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తున్నాం. కాబట్టి నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం చూస్తున్నారు తప్పితే ఆయన చెప్పినట్టు బటన్ నొక్కితే అయిపోయిద్ది, మా భవిష్యత్తు అయిపోయిద్ది అనే ఆలోచన వాళ్ళు లేరు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి మనం చేస్తాం. తప్పకుండా మీరు ఈ రాష్ట్రంలో చేసిన ఆర్థిక విధ్వంసం మూలంగా ఈ రాష్ట్రంలో ఏ పని చేయడానికి ముందుకెళ్లాలన్నా కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది. దాదాపు 70-80 కోట్లు ప్రతి సంవత్సరం మీరు చేసిన అప్పుల్ని కట్టడానికే సరిపోతున్నాయనే విషయాన్ని కూడా తమను గుర్తించాలి. అంతేకాకుండా మీరు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆదాయం వచ్చే కార్యక్రమాలు కూడా చేసినట్లయితే తప్పకుండా ఇటువంటి సమస్య వచ్చేది కాదు, ఇటువంటి దుర్గతి పట్టేది కాదు. మీరు ఆదాయాల గురించి ఆలోచించుకోకుండా కేవలం అప్పులు తీసుకొచ్చి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒక్కటే చేశారు కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ చేయలేదు. కానీ ఉదాహరణకి మన చింతలపూడి ఉంది, ఎందుకు ఆపేశారు? ఒక కారణం చెప్పండి. ఒక 75 కోట్లు పెనాల్టీ వేశారు. 75 కోట్లు పట్టినట్టయితే 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే, ఈ రాష్ట్ర ప్రజలకు అందితే వ్యవసాయం ఏ విధంగా ఉండేది? ఇక్కడ మన న్యూస్ నియోజకవర్గం చూడండి, ఏ విధంగా నీటి వసతితో ఎంత బంగారం నుండి పంటలు పండాయి, భూమి విలువలు ఏ విధంగా పెరిగాయి, రిజిస్ట్రేషన్ వాల్యూలు ఏ విధంగా వచ్చాయి, ప్రజల జీవితాలు. అంటే నువ్వు చేసిన విధ్వంసం మూలంగా ఈరోజు ఈ రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లోకి నెట్టావు. తప్పకుండా అన్నీ కూడా గుర్తున్నాయి. సూపర్ 6లో చాలా వరకు మొట్టమొదటి రోజునే ఇచ్చాం. సో ఇప్పుడు పెన్షన్ ఉంది. మనకంటే ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలు ఏది? తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర. ఎంత ఇస్తున్నారు? 600, 1,000 రూపాయలు. పక్కన తెలంగాణ 2,000 రూపాయలు. మనం ఎంత ఇస్తున్నాం? 4,000, 6,000, 10,000, 15,000. దేశంలో ఎక్కడైనా ఉందా? సో ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా అవి కూడా చేస్తాం.
మీరేం బెంగపడక్కర్లా, మీలాగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయం. గతంలో ప్రభుత్వం చెప్పింది రెండో రాజధాని లేకపోతే ఏదో రాజధాని అని చెప్పారు. రెండో రాజధాని అని చెప్పేసి అడ్మినిస్ట్రేటివ్ రాజధాని ఏదో చెప్పారు, ఎగ్జిక్యూటివ్ రాజధాని అని చెప్పేసి ఒక్క ఆఫీసుని కట్టారా? ఆయన చేసిందల్లా ఆయన ప్యాలెస్ని కట్టుకుంటాం, అంతే కదా. ఆ ప్యాలెస్ ఇప్పటికీ ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. కానీ 20 నెలల్లో దాదాపు 7-8 లక్షల కోట్ల పెట్టుబడులు ఉత్తరాంధ్రకే సాధించింది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తున్నాం. గూగుల్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, లేకపోతే ఈరోజు ఆర్సిలర్ మిట్టల్ కానివ్వండి, లూలు మాల్స్ కానివ్వండి, వైజాగ్ ఒక 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఆ వైజాగ్ రూపురేఖలు మారిపోతున్నాయని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి ప్రజల ఆశీర్వాదం కావాలి. మరి అందరికి చాలామంది పెట్టుబడిదారులు కలుస్తూ ఉంటాను హైదరాబాద్లో అక్కడిక్కడ. వాళ్ళందరికీ ఒకటే భయం, ఏంటి నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు గ్యారెంటీగా వస్తారా అంటే ఒక అనుమానంతో. మళ్ళీ ఆ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మా పెట్టుబడులన్నీ ఏమైపోతాయి? ఈ ఆర్సిలర్ మిట్టలు, ఈ గూగుల్ వీళ్ళని ఏం చేయలేరు ఎవరు కూడా. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే, వాళ్ళకేం ప్రాబ్లం. కానీ చాలామంది మన దేశస్తులు, మన రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారులు వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతానికి కానివ్వండి, లేకపోతే ఇక్కడ బాగా డెవలప్ అయ్యి మళ్ళీ ఇక్కడ పెట్టుబడి కులాల పేరు మీద, మతాల పేరు మీద, పార్టీల పేరు మీద మాకేమైనా నష్టం చేస్తే మా ఆస్తులు మా పెట్టుబడులు ఏమైపోతాయనే ఒక భయం కూడా ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వం కంటిన్యూగా 10 సంవత్సరాలు ఒకవేళ అసలు పని చేస్తలేదు అనుకుంటే మీ ఆలోచన మీరు చేయొచ్చు. కానీ కష్టపడి పనిచేసి రాష్ట్రానికి, రాష్ట్ర యువకులకి ఒక భవిష్యత్తు కలిగిస్తానికి చేసిన ప్రయత్నానికి ఈ ప్రజల అండదండలు, అదేవిధంగా ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కూడా నేను మనసారా కోరుతా ఉన్నాను. ఓకే.